ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్. నేను అమ్మ నాన్నల్ని చూశాను, వాళ్ళని తాకాను. నిజానికి నాకు వాళ్ళని గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపించింది. నన్నెందుకు ఆపారు ఫ్రెండ్? ఎందుకంటే వాళ్ళిప్పుడు గౌరీ శంకర్లు కాబట్టి. అవునక్కి, వాళ్ళ ప్రేమ చాలా గొప్పది కాబట్టే అర్ధాంతరంగా ముగిసిపోయినా మళ్ళీ ఈ జన్మలో ప్రాణం పోసుకుంది. అవడానికి ఇది మరో జన్మే అయినా గత జన్మ జ్ఞాపకాలు వాళ్ళను కూడా వెంటాడుతున్నాయి. అయితే మనం మన ఇంటికి తీసుకొచ్చి జరిగిందంతా చెప్పి అన్ని గుర్తొచ్చేలా చేద్దాం ఫ్రెండ్. అదే తప్పక్కి. ఆ పని చేయాలనుకుంటే నేను మీరు రాకముందే ప్రయత్నించుండేవాణ్ణి. మీ అమ్మా నాన్నల్ని మీ ముందు నిలబెట్టుండేవాణ్ణి. నిజానికి మీరు వచ్చినప్పటి నుంచి సార్ మీకిస్తానన్న సర్ప్రైజ్ ఇదేనమ్మా. మీరు కంపెనీ బాధ్యతలు తీసుకునే రోజు వారిని మీ ముందుకు తీసుకువచ్చి వారితోనే మీకు ఆశీర్వాదం ఇప్పించాలని అనుకున్నారు. మరెందుకు ఆపేశారు ఫ్రెండ్? జోగమ్మ వద్దని వారించింది. జోగమ్మ? అవును. గత జన్మ ముగియడం, మరో జన్మ ఎత్తడం సృష్టి. దాన్ని ఎదిరించి వాళ్ళకి గత జన్మ గుర్తు చేయడం సమంజసం కాదు అని చెప్పింది. కలవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ ప్రకృతే వాళ్ళని మీకు దగ్గర చేస్తుందని చెప్పింది. అందుకే వాళ్ళకి ఏ విషయం గుర్తు చేసే ప్రయత్నం నేను చేయలేదు. కానీ అమ్మా నాన్న ఉన్నారని తెలిసి కూడా వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలి ఫ్రెండ్? మేమంతా ఉండడం లేదమ్మా. సార్ అంటే మాకెంతో అభిమానం. సార్ దగ్గర ఏదో పరాయి వాళ్ళ ఉంటున్నాం తప్ప ఆత్మీయుల్లా దగ్గర కాలేకపోతున్నాం. వాళ్ళ మంచి కోసం మౌనంగా ఉండక తప్పట్లేదు. కానీ మావయ్య, అకి, అమ్మా నాన్న జోగమ్మని ఎంతగా నమ్మేవాళ్ళో నీకు తెలుసు కదా. ముఖ్యంగా మీ నానమ్మ. మరి మనం కూడా జోగమ్మ మాటని పాటించాలి కదా తల్లి. చూడక్కి, మేమంతా మీకు అమ్మా నాన్న గురించి తెలియకూడదని దాచడానికి ప్రయత్నించాం. కానీ విధి మిమ్మల్ని ఒక దగ్గరకు చేరుస్తూనే వస్తుంది. మీరు ఒకరికొకరు ఎదురుపడలేదు, కానీ మీ వెల్కమ్ ఫంక్షన్ చేసింది వాళ్లే. నిన్ను రౌడీల బారి నుండి కాపాడింది వాళ్లే. నువ్వేదో కపుల్ కాంటెస్ట్ ప్లాన్ చేయడమేంటి? భార్యాభర్తలు కాకపోయినా వాళ్ళిందులో పార్టిసిపేట్ చేయడమేంటి? నీకిలా ఎదురుపడాలని రాసిపెట్టుంది. సో అలాగే జరిగింది. అదేవిధంగా వాళ్ళకి గత జన్మ గుర్తుకొచ్చే సమయం కోసం మనం ఎదురుచూద్దాం. అవునమ్మా, గత జన్మలో వాళ్ళు ఎలాగూ సంతోషంగా గడిపింది లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడేది. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండనిద్దాం. అనయ్య, పేమెంట్ అది కరెక్ట్ గా ఇచ్చారా? పేమెంట్ ఏంట్రా, ప్రైజ్ మనీనే గెలుచుకొస్తాను. ప్రైజ్ మనీయా? అంటే అంటే ప్రైజ్ మనీ పేమెంట్తో సమానమని మా ఆయన ఉద్దేశం. అంతే కదండి? అవును శ్రీమతి గారు. ఏమైందక్క నీకు? మా ఆయనేంటి? అవును, శ్రీమతి గారేంటనయ్య? అంటే అంటే అది మా ఆయన కాదు, ఈయన గారి ఉద్దేశం అని అనబోయి మాట తడబడింది. సేమ్ నాకు కూడా అంతేరా. శ్రీ గౌరీ గారు అని వెటకారంగా అనబోయి ఆ ఫ్లోలో అలా వచ్చేసింది. అయినా మీరేంటి అలా రాగానే కంగారు పెడుతున్నారు? ఏదో మేము అక్కడికి వెళ్ళి మొగుడు పెళ్ళాలం అయిపోయినట్టు. శంకర్ గారు
మీకు వెటకారం బాగా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించండి. అవును, సంధ్య ఇక్కడ కనబడడం లేదు. ఆ గదిలో ఉందక్క. అవునరా, చిన్నుడిరా. తెలీదన్నయ్య. ఎంత ధైర్యరా నీకు? నా చెల్లి మీద చేయేస్తావా? గౌరీ గారు, ఏంటండి ఇది? మీ తమ్ముడు చేసిన తప్పు మీ కళ్ళ కనిపించట్లేదా? పైగా నా మీద అరుస్తున్నారు. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. మీ చెల్లి ఎలకం చూసి భయపడితే దాన్ని పట్టుకుని బయట పడేద్దామని వచ్చాను. అవునక్క, అతను చెప్పింది నిజమే. నువ్వు ఊరుకోవే, నువ్వు ఒక అమాయకురాలివి. నీకు మంచికి చెడుకి తేడా తెలీదు. అవును మరి, ఆవిడ చిన్నపిల్ల, తనే చెప్తోంది కదా మా తమ్ముడు తప్పేం లేదని. అయినా మీరు తిడతారేంటి? చూడండి, మీ చెల్లికి హెల్ప్ చేయడానికి వచ్చాడే తప్ప తప్పుడు ఉద్దేశంతో రాలేదు. ఏ తప్పుడు ఉద్దేశం లేకపోతే గది తలుపు ఎందుకేశాడు? అయ్యో, నేను కావాలని వేయలేదండి. హడావిడిలో పొరపాటుగా పడిపోయింది. నీ కథలు నాకు చెప్పొద్దు. చిచి, పోనీలే పాపమని ఇంట్లో ఉండనిస్తే తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? గౌరీ గారు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా తమ్ముళ్ళు చదువు సంస్కారం ఉన్నవాళ్లే గాని తప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్ళు కాదు. కళ్ళారా చూసి కూడా ఇంకా మీ తమ్ముళ్ళని వెనకేసుకొస్తున్నారంటే ముందు మిమ్మల్ని అనాలి. వీళ్ళకి క్రమశిక్షణ సంస్కారం లేకుండా బజార్లోకి వదిలేశారు. గౌరీ గారు, మేం తప్పు చేస్తే మమ్మల్ని అనండి, అంతేగాని మా అన్నయ్య ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఊరుకోకుండా ఏం చేస్తారు? తప్పు చేసి కూడా నోరు పెంచుతున్నారు. పైగా మా అక్కని నిందిస్తారా? మా అక్కని అనే ముందు మీ తమ్ముళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. శ్రావణి ప్లీజ్, గొడవ చేయకండి. సంధ్య, నువ్వు ఊరికే ఉండు. ఇలానే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తారు. అసలు వీళ్ళని ఇంట్లో ఉండనివ్వడం నాది తప్పు. ఇక చాలా ఆపండి. చేసిన మంచిని మర్చిపోయి తప్పుని పట్టుకుని మాత్రమే వేలాడే మీలాంటి వాళ్లతో మాట్లాడడం శుద్ధ దండగా. అరే, ఈ రోజు కాకపోతే రేపైనా మా మంచితనాన్ని అర్థం చేసుకుంటారని మీతో కలిసి కింద అడ్జస్ట్ చేసుకుని బతికామే, అది మేం చేసిన పెద్ద తప్పు. పదన్న, మనం పైకెళ్ళిపోదాం. వెళ్ళండి. మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మేమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అప్పుడు ఏ గొడవ ఉండదు. అప్పుడు మేమంతా ప్రశాంతంగా బతుకుతాం. పోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.